प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ छं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे छं ह्रीं ॐ नमः। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో చించిని పిశాచి ఈ విద్య గురించి చెప్తానండి. ఈ విద్యని ఒకప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. చించిని పిశాచి విద్య గురించి నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ విద్య నేర్చుకోవడం అంత సులభం కాదు బాబు. ఒక పిశాచిని స్వాధీనం చేసుకోవాలంటే కొంచెం కష్టాలు కూడా కష్టపడింది ఏది ఊరినే రాదు. ఈ చించిని పిశాచి అంటే ఎవరు, అసలు పిశాచమా అని చాలా మంది డౌట్ ఉంటుంది, సందేహాలు ఉంటాయి బాబు. చించిని పిశాచి అంటే ఒక కాలిపోయిన మనిషి కాలిపోతే పూర్తిగా కాలిపోయినప్పుడు ఎలా ఉంటాడో పిశాచిని కూడా అలాగే దర్శనమిచ్చింది బాబు. ఈ పిశాచి మొహం అంతా కాలిపోయినట్టు కనపడిద్ది. అయితే ఈ పిశాచి ఎవరంటే అమ్మవారి ప్రేత గణాల్లో ఒక గణం. ఇది దయ్యం శ్మశానంలో తిరిగే దయ్యాలు అలాంటివి కాదు బాబు. ఇది కొద్దిగా అద్భుతమైన శక్తి కాదు. అమ్మవారి భూత ప్రేత గణాల్లో ఒక గణాన్ని ఈ చించిని పిశాచి. ఈ విద్యని నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే చాలా అద్భుతమైన శక్తి ఒకటి వచ్చింది అన్నమాట. ఏంటంటే ఈ పిశాచి వాళ్ళకి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసి పెడుతుంది బాబు. అయితే ఈ పిశాచిని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం. కానీ చేసుకున్న తర్వాత ఉదాహరణకి మీ దగ్గరికి ఎవరో వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమేం చేశారో, ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం మీరు చెప్పగలుగుతారు. మొత్తం చెవులో మామూలు చెప్తా ఉంటుంది, మీకు కనబడుతూ ఉంటుంది. కానీ పిశాచిని వాళ్ళకి కనబడదు. అంటే పిశాచిని వశం చేసుకున్నారు కాబట్టి మీకు కనిపించింది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోల్లో చూస్తున్నారు మీరు. అయితే వాళ్ళు ముందే ఫోన్ నెంబర్లు అన్నీ చెప్పగలుగుతున్నారు అని నాకు తెలిసింది. అయితే ఇవన్నీ ఎలాంటి విద్యలు, కర్ణ పిశాచి కానీ ఈ చించిని పిశాచులను కానీ వశం చేసుకున్న వాళ్ళకి తప్పకుండా తెలుస్తాయి. ఏ విధంగా చెప్పింది బాబు. ఈ పిశాచిని విద్యను వశం చేసుకున్నాక ధనానికి ఏ లోటు ఉండదు, ధనాన్ని ఇచ్చింది. ధనం అంటే ఒక మూటతో మోసుకొచ్చి మన ముందర పడేది బాబు. ఇప్పుడు ఏవైనా పందాలు ఆటలు ఉంటాయి కదా, వాటిల్లో ఏ గెలిచిద్దో ముందే చెప్తా ఉంటది. ఎవరైనా వచ్చి ఏదైనా ప్రాబ్లం, ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళ సమస్యకి పరిష్కారం ముందే చెప్పిద్ది అనమాట. వాళ్ళు ఏ సమస్య వచ్చారు చెప్పంగానే వాళ్ళు దడుచుకుంటారు కదా. మనం ముందే చెప్పంగానే వాళ్ళని సమస్య మీరు వచ్చారనగానే వాళ్ళకి అమ్మ నాయన అని దడుచుకుంటారు. అలా ఈ పిశాచి విద్య వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అయితే ఈ పిశాచి విద్యని ఎలా చేయాలంటే బాబు, ఈ పిశాచి విద్యని ఇంట్లో ఒక గదిలో చేసుకోవాలి బాబు. ఈ గదిలో ఈ పిశాచిని చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళని భయపెట్టిద్ది. అంటే ఇంట్లో ఒక గదిని మీరు ఏర్పాటు చేసుకుని ఆ గదిలోకి ఎవరు పిల్లలు కానీ భార్యను కానీ వెళ్ళనివ్వకూడదు. అంతేగాని భయం లేక ఏదో చంపేద్దానని భయపడాల్సిన పని లేదు. కాకపోతే భయపెట్టిద్ది, చూడకూడదు, ఆ గదిలోకి వెళ్ళకూడదు. అలా ఈ పిశాచి విద్యను చేసుకునేటప్పుడు ఏమంటే నల్ల తుమ్మ చెట్టు వేరు దగ్గర తవ్వి ఇంత మందాన్ని తెచ్చుకొని అక్కడ దాంట్లో బొమ్మ తయారు చేసుకోవాలి. చిన్న బొమ్మను చెక్కించుకోవాలి. ఒక పిశాచి స్త్రీ రూపాన్ని చెక్కించుకొని దాన్ని మనం ఒక సాధనా క్రమంలో ఉపయోగించుకోవాలి బాబు. రాత్రి 11 తర్వాత చేసుకోవాలి ఈ జపాన్ని. ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను ఇస్తాను. ఎవరైనా ఆసక్తి గలవారు చేసుకొని ట్రై చేసి చూడండి. ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురైనప్పుడు కానీ నాకు కాల్ చేయండి బాబు. అప్పుడు నేను దగ్గర ఉండి మీకు చెప్తాను. మీరు ట్రై చేసి చూడండి. సాధకులు మాత్రమే, ఎవరు పడితే వాళ్ళు చేసి తర్వాత ప్రాబ్లమ్స్లో పడమాకండి బాబు, సమస్యలు తెచ్చుకోమాకండి. సాధకులు అంటే కొద్దో గొప్ప సాధనా శక్తి ఉంటుంది కాబట్టి చేయండి. అలా నల్లతుమ్మ చెట్టు ఒక వేరుతో ఒక స్త్రీ రూపాన్ని చెక్కించుకొని దాన్ని చించిని పిశాచికి ఆవాహన చేసుకొని మీ పూజా మందిరం పెట్టకూడదు. ఇది పూజా మందిరాల్లో పెడితే రాదు. ఎందుకంటే దేవతా శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకొని ఆ గదిలో చించిని పిశాచిని ఆవాహన చేసుకొని చించిని పిశాచికి రోజు ఇవి మర్మారాలు, పేలాలు
ఇక ఈ రెండు మాత్రం తప్పనిసరి, మిగతావి ఇక అన్నంలో కొంచెం రక్తం అవన్నీ తర్వాత వారంకి ఒకసారి అవన్నీ మీకు ఎవరైనా ఈ సాధన ఇంట్రెస్ట్గా నీ చేసుకోగలనుకో నేను అవన్నీ ఫోన్లో చెప్తాను బాబు, నాకు కాల్ చేసినప్పుడు. ఇవన్నీ తర్వాత పద్ధతి. అయితే ఇవి ఇలా పెట్టుకొని మామూలుగా పువ్వులు అవి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఈ సించన పిశాచ సాధనలో అతి ముఖ్యమైనది ఏంటంటే అమావాస్య రోజు ఎవరైతే సాధన చేస్తున్నారో అతని యొక్క వేలి నుంచి ఒక్క రక్తం బొట్టును తీసి తప్పనిసరిగా దానికి పెట్టాల్సిందే. ఈ పిశాచికి ముఖ్యమైనది అది, ప్రతి అమావాస్యకి పెట్టాలి. తొందరగా ఈ మంత్రం 10 రోజులు చేస్తాను గురువు గారు వచ్చేద్దని రాదు. గురువుగారు కష్టపడి చేయాల్సిందే. కష్టపడిందే ఏ విద్య రాదు బాబు. మొన్న ఎవరో నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఒక రోజులో మంత్రం సిద్ధి పొంది గురువు గారు ఉన్నారంటే ఎలా చెప్తున్నారు. నాకు నవ్వు వచ్చింది. ఒక రోజులో మంత్రం సిద్ధి పొందితే రోజులకు రోజులు నెలలు సంవత్సరాలు తపస్సు చేసే వాళ్ళందరూ ఏమైపోతారు. నాకు నవ్వు వచ్చింది. మొన్న ఎవరో ఫోన్ చేసి అడిగారు, ఎవరో గురువు గారు ఇస్తున్నారు బాబు, తీసుకోండి బాబు, చాలా మంచిదే కదా, అలా అయితే ఇంకెందుకు, ఎవరు కష్టపడక్కర్లేదు అని చెప్పాను. ఏదైనా కష్టపడకండి రాదు బాబు. ఈ సించన పిశాచ విద్యను అలా చక్కగా రాత్రి 11ంటికి మామూలుగా ఒక పీట మీద కానీ ఒక ఏదైనా స్థలం ఒక రూమ్లో ఏర్పాటు చేసుకొని చక్కగా మామూలు దానికి కూడా దూపదీప నైవేద్యాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది అమ్మవారి గణాల్లో గణం కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయకూడదు బాబు. ఇదేమి ప్రేతం కాదు, పిశాచం అంటే ఇది ఒక అమ్మవారి గణం. చక్కగా దీనికి కూడా దూపదీపాలు చిన్న దీపం పెట్టుకోవాలి. ఈ దీపం ఎప్పుడు మనం ఈ వేప నూనెతో పెట్టుకున్నా పర్వాలేదు, ఆవ నూనెతో పెట్టుకున్నా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదు. నువ్వుల నూనె అయితే తొందరగా వశం అయింది. అయితే ఈ ప్రేతం వశం అయ్యే కొద్ది కొన్ని కష్టాలు మనకు తప్పకుండా పెట్టింది. అవి చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ముఖ్యమైనది ఏంటంటే పేలాలు మరమరాలు ఇవి నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత ఇక తోసింది మనకు ఏదైనా కొద్ది పెట్టుకుంటా రోజు సాధన చేసుకెళ్తూ ఉంటే నేను చెప్పే ఒక్కంట అదే వచ్చి అడుగుతా ఉంటాడు దానికి ఏమేం కావాలి. ఈ పిశాచి విద్య చాలా వరకు అద్భుతమైన శక్తులు ఈ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు బాబు, చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఎక్కువ ట్రోల్ చేయదే, ఇప్పుడు ఎక్కువ బాగా పాపులర్గా నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి. కర్ణాటకలో మల్లికార్జున ముఖ్య చిన్న కుర్రోడు చక్కగా అన్ని చెప్తున్నాడు గురువు గారు, నిజమేనా అని. అది నిజమే, మేము పరిశీలించాము, చూసాము. అది ఏంటంటే ఆ బాబుకి వాళ్ళ నాన్నగారు ఒక గొప్ప సాధకుడు. ఆ గొప్ప సాధకుడు అయినప్పుడు ఏమైందంటే వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకున్న అద్భుత శక్తులతో వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటారు. ఈ బాబుకి వచ్చి చెప్తున్నాడు, వాళ్ళ నాన్నగారి శక్తుల నుంచి ఆయన చెప్తున్నాడేమో ఎవరో తెలుసు. ఒక గొప్ప సాధకుడు చనిపోయినాక అవి అమ్మవారి దగ్గర ఎవరైతే ఉపాసన దేవతున్నారో వాళ్ళ దగ్గర భూత ప్రేత గణాల్లో ఒకరుగా జైలు జాయిన్ అవుతారు. అలా ఏమో మనకు తెలియదు కదా, మనకు తెలియకంట ఎవరిని ట్రోల్ చేయకూడదు బాబు. ఇది ఏంటంటే కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగిన ప్రశ్నకి నేను ఈ వీడియోలోనే సమాధానం చెప్పాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి బాబు. నాకు అన్నీ తెలుసా, నేను ఎప్పుడు ఎవరికో చెప్పను. నాకు తెలిసింది ఆవగించంతే, ఇంకా తెలియచింది మహా పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళతో నేను ఎప్పుడు పోటీ పడలేదు, నేను ఎవరిని కించపరచలేదు బాబు. నాకు తెలిసిన జ్ఞానంలోనే నేను ఏదో కొద్దో గొప్ప చెప్తున్నాను. ఇవి ఇప్పుడు ఈ మంత్రం వచ్చింది బాబు, ఈ మంత్రాన్ని చక్కగా సాధకులు ట్రై చేసి చూడండి. ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే ఉద్దేశం ఉంటే వచ్చి ఉపదేశం తీసుకొని చేసుకొని చూడండి, ట్రై చేయండి బాబు, తప్పలే. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీ మాతే నమః. ఓం శ్రీ. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి. నేను చెప్పినప్పుడు వినండి బాబు, ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే అర్థమైంది. ఓం నమో భగవతే శ్మశాన వాసిని రౌద్రరూపిణి భయంకరి చించిని పిశాచిని ఆం క్రోం హ్రీం రం టహ 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 హుం ఫట్ స్వాహ. మరి ఇంకొకసారి బాబు, ఓం నమో భగవతే శ్మశానవాసిని రౌద్రరూపిణి భయంకరి చించిని విశాచిని ఆం క్రోం హ్రీం రం టహ 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 హుం ఫట్ స్వాహ. ఈ మంత్రం బాబు చక్కగా రాసుకొని చేసుకోండి.